రాహుల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన రోజు మీ తాతయ్య మీ ఇంటికి వచ్చారు. ఆయనకు మీరే ఫోన్ చేశారా? నేనేం చేయలేదే. బట్ మీ కాల్ డేటాలో ఆ రోజు తాతయ్య నెంబర్కి కాల్ వెళ్ళినట్టు. లేదు. ఓకే, కాఫీ. థ్యాంక్స్ వాణి. తాతయ్యతో మీరెప్పుడు సరస్సు గురించి మాట్లాడలేదా? తాతయ్య చెప్తే వినడే తప్ప ప్రత్యేకించి ఎప్పుడు అడగలేదు. అట్లీస్ట్ ఎప్పుడైనా చూసారా? లేదండి. ఓకే తేజ, ఇంకో లాస్ట్ క్వశ్చన్. నవ్య పెళ్లి చేసింది తనే నీకు తెలుసా? మొదట తెలియలేదండి, బట్ తర్వాత తెలిసింది. అంటే తను నవ్యతో టచ్లో ఉందని నువ్వు అనుకుంటున్నావా? నవ్యతో మేము ఎవరూ టచ్లో లేము. అలాంటిది మాకెలా తెలుస్తుందండి? యూర్ రైట్. రాహుల్, now it's your turn. Yeah, I'm ready. కోట్లంటే హ్యూజ్ అమౌంట్. ఆ డబ్బిచ్చిన తర్వాత సరస్సు ఎందుకు తిరిగి అడగలేదు? డెడ్ లైన్ కూడా పెట్టకుండా ఎందుకు అంతగా హెల్ప్ చేసింది? దీని గురించి ఏమైనా మాట్లాడిందా? లేదండి, సరస్సు ఏం చెప్పలేదు, కానీ డాడ్ మాకు చెప్పిన మాటల ప్రకారం సరస్సు వాళ్ళ ఫ్యామిలీ మాకెప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుందంట. దాని వెనుక రీజన్ ఏమైంటుందో మీకు తెలుసా? తెలీదండి. నాకు తెలుసు. ఆ అమ్మాయికి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఫేవర్ చేసి దగ్గర అవ్వాలనుకుంటుంది. ఐమ్ ఐ రైట్? ఎస్ సార్, అది 100% ట్రూ. ఓకే, ఈ విషయంలో మీరు మేడంకి వ్యతిరేకంగా ఉంటున్నారనమాట. వ్యతిరేకం అనుకూలం అంటూ ఏమీ లేదండి. చాలా కాలం నుండి మ్యామ్ డాడీ మాట్లాడుకోవట్లేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ సరస్సు వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఇష్యూ ఎంత తొందరగా క్లియర్ అవుతుందని వెయిట్ చేయడమే తప్ప
మాకెవరి మీద కోపం లేదు. అవునమ్మా, కేక్ కటింగ్ నుండి ప్లేట్స్ క్లీనింగ్ వరకు మొత్తం మాదే బాధ్యత. సరేనండి, ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేయాలి. చేసిన మీకు, చేయించిన నాకు చెడ్డ పేరు మాత్రం రాకూడదు. లేదమ్మా, ఏ పొరపాటు లేకుండా బాగా చేస్తాం. సరేనండి. తీసుకోండి. టేస్ట్ బాగోకపోతే తట్టొద్దు మేడం. నవ్య, ఏదో బ్యాచిలర్ నాలెడ్జ్తో చేశాను. బాగుంది, నైస్. థ్యాంక్ యూ. హలో. హలో చక్రి, నేను సునంద ఈవెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఒక బర్త్డే ఈవెంట్ వచ్చింది, మొత్తం దగ్గరుండి చూసుకుంటావా? నా ఫస్ట్ ఈవెంట్ సార్, ద బెస్ట్ రిజల్ట్ ఇస్తాను. సరే అయితే, నీ వైఫ్ కూడా ఫ్రీగానే ఉంటుందని చెప్పావు కదా, తన్ని కూడా తీసుకెళ్తావా? నీకు సాయంగా ఉంటుంది. హలో చక్రి. సార్. సరే సార్. అక్కడ డెకరేషన్, ఫుడ్ అరేంజ్మెంట్స్, పిల్లల ఎంటర్టైన్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. అలాగే సార్. మీకు ఇప్పుడే 5,000 పంపిస్తున్నాను. ఈవెంట్ బాగా ఆర్గనైజ్ చేస్తే మిగిలిన అమౌంట్ ఇస్తాను. సార్, మీ కంపెనీ పేరు మారు మోగిపోయేలా చేస్తాం, నాది గ్యారంటీ. ఓకే, డ్రైవర్కి మీ నెంబర్ ఇస్తున్నాను, వచ్చి పికప్ చేసుకుని లొకేషన్కి తీసుకెళ్తాడు. సరే సార్. నువ్వెందుకు నవ్య, నేనొక్కనే వెళ్ళి చూసుకుంటాను కదా. ఇద్దరం కలిసి ఉంటున్నా, కలిసి కష్టపడటం తప్పేం కాదు. ఆ అమ్మాయికి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఫేవర్ చేసి దగ్గర అవ్వాలనుకుంటుంది. ఎస్ సార్. రాహుల్ తేజ మాటలు బట్టి చూస్తుంటే అంత ఓపెన్గా మాట్లాడలేదనిపిస్తుంది. వాళ్ళకు సరస్సు గురించి తెలిసి కూడా ఏదో హైడ్ చేస్తున్నారా, లేదా టెన్షన్ లేదా మాట్లాడుతున్నారా? 3 months నుంచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ మూమెంట్స్ని ట్రేస్ చేస్తే కన్ఫర్మ్గా ఏదైనా ఆధారం దొరకొచ్చు. నవ్య పెళ్లి కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. సరస్సు తనకు తానుగా వచ్చిందా, లేదా ఎవరైనా రమ్మంటే వచ్చి హెల్ప్ చేసిందా? దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. Excuse me. ఎస్ఐ గారు, నేను అడిగిన సీసీటీవీ ఫుటేజ్
డైరెక్ట్గా నాకు మెయిల్ చేయండి. ఎప్పటిలాగే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. బిట్స్ అండ్ పీసెస్గా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ అవుతుంది. ఏమైంది మ్యామ్? ఆత్రేయకి ఆ అమ్మాయికి సంబంధించిన క్లూ దొరికిందట. అది తీసుకుని నా వర్క్ ఇంత ఈజీగా అవుతుంది అనుకోలేదు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నవ్య చక్రికి సరస్సుని పెళ్లి చేసిందని కన్ఫర్మ్గా తెలిసింది మేడం. ఆ అమ్మాయి మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్ వరకు అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు తీసుకున్నాను. కన్ఫర్మ్డ్గా ఏదో ఒక సీసీ ఫుటేజ్లో సరస్సు కనిపిస్తుంది మేడం. వెల్ డన్ ఆత్రేయ, ప్లీజ్ కనెక్ట్ ఇట్ ఫాస్ట్. నాళ్ళు దొంగలా నా కళ్ళు గప్పి తిరుగుతున్న ఆ మొహం చూడాలి. ఏమో అనుకున్నాను కానీ ఈ డిటెక్టివ్ స్పీడ్ చూస్తుంటే నా అవసరం లేకుండానే సరస్సు సీక్రెట్ రివీల్ అయ్యేలా ఉంది. చూడండి మేడం, వేరే ఫుటేజ్ చెక్ చేద్దాం. ఈ ఫుటేజ్లో సరస్సు ఉండొచ్చు మేడం. దేవుడా దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. వాణి, నువ్వేంటి అక్కడ ఉన్నావు? అంటే అమ్మా, అది నేను కూడా నవ్యమ్మని వెతకడానికి వెళ్ళాను కదా. ప్రీతి మేడం, వచ్చేస్తున్నాం. 5 నిమిషాలు. మీకోసం వెయిట్ చేస్తుంటే ఇంకా 5 నిమిషాలు అంటారేంటి? కమ్ ఫాస్ట్. ఓకే మేడం, వచ్చేస్తున్నాం. గొప్ప వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, లేటుగా స్టార్ట్ చేస్తారనుకుంటే ఏంటో వీళ్ళు
అన్నీ టైంకి జరగాలని కంగారు పెడుతున్నారు. కొంతమంది అంతే సార్, ప్రతిదీ పంక్చువల్గా ఉండాలనుకుంటారు. చక్రి, బేకరీ అతనికి ఫోన్ చేసి లక్కీ పేరున్న కేక్ని ఇంటి అడ్రస్కి తీసుకురామని చెప్పు. లక్కీ అంటే వాగ్దేవి మేడం గారి మనవడు. ఈ రోజు ఫంక్షన్ ఆ బాబుదే. ఏంటి అలా చూస్తున్నారు? దిగండి. సార్, ఈ ఇంటికి మీరు రాలేవండి, వేరే ఎవరికైనా చెప్పండి. ఏంటి తమాషాగా ఉందా? ఇక్కడ దాకా వచ్చి రానని చెప్పడం ఏంటి? సార్ అంటే అది ఈ ఇంటికి వస్తున్నామని తెలియక ఒప్పుకున్నాం. ఈ ఒక్కసారికి వేరే వాళ్ళని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి మీరేం చెప్పినా కాదనకుండా మేము ఒప్పుకుంటాం. పని ఒప్పుకున్నప్పుడు వివరాలు అడగకపోవడం మీ తప్పు. టైంకి ఫంక్షన్ జరగకపోతే మీకేం కాదు, నా పరువుతో పాటు నా పని కూడా పోతుంది. ఎక్కువ మాట్లాడకుండా దిగండి. సార్, మీకెలా చెప్పాలో తెలియడం లేదు. మా మొహాలు చూస్తే వాళ్ళు లోపలికి రానివ్వరు. ఏ మీరేమైనా దొంగతనం చేశారా, హత్య చేశారా? అంత భయపడుతున్నారు? అదంతా మేము చెప్పలేము సార్. మీరు పంపిన అడ్వాన్స్ ఉదయాన్నే తీసుకొచ్చి ఇచ్చేస్తాం. పదనవ్య. ఏ ఆగండి. ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఉద్యోగం లేదు కదా అని పిలిచి పనిస్తే ఇదేనా మీరిచ్చే గౌరవం? ఇంకా మీరేదో మంచివాళ్ళన్న గౌరవంతో అడ్వాన్స్ ఇచ్చాను. చాలా బాగా బుద్ధి చెప్పారు. చూడు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? తప్పు మాదేనండి, కానీ మేము ఆ ఇంట్లోకి రాలేము. రాలేనంటే ఎలాగమ్మా? మీ ముఖాలు ఎవరికి కనపడకుండా చేస్తే వస్తారా? అంటే ఒకసారి దిగండి, చెప్తాను. దిగండి. మీరిద్దరూ ఈ డ్రెస్ వేసుకొని పిల్లల్ని ఆడించండి. మిగిలిన ఏర్పాట్లు నేను మేనేజ్ చేస్తాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వేసుకోండి, వేరే ఆప్షన్ లేదు. నిన్న ఆత్రేయ తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో టీవీలో ప్లే అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే వాణినే సరస్సు అని మ్యామ్కి తెలిసిపోయిండేది. తెలిస్తే తెలుస్తుంది, ఏమవుతుంది? డాడ్, అంతా తెలిసి మీరు కూడా అలాంటప్పుడు అతనికి అవకాశం, సరస్వతికి ఏ ప్రమాదం రాకుండా మనమే కాపాడుకోవాలి కదా. ఆల్రెడీ సరస్సుని జాగ్రత్తగా ఉండమని చెప్పాను డాడ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవాడివి సరస్వతి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు రాహుల్? ఇప్పటికీ నీకు అవకాశం ఉంది. మీ అమ్మ అందరి ముందు నీకు ప్రీతికి పెళ్ళని చెప్పేలోపు మాట్లాడు రాహుల్. నీ మనసులో మాట చెప్పు. నా మనసులో ఏం లేదు డాడ్. ఇంకా ఇలాగే మాట్లాడితే ఎలా రాహుల్? నువ్వు రానికి మనసు చెప్తే అర్థం కాదా నీకు? రా అమ్మే, బుద్ధి లేదు నీకు?
ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ అమ్మితో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అసభ్యంగానా? ఇదేరా అభి, మంచి ఛాన్స్, డోంట్ మిస్. అమ్మాయి ఏంటి? అది జస్ట్ లేడీ డ్రెస్. కాదమ్మా, లోపల ఒక అమ్మాయి ఉండదే. అమ్మాయి ఎలా ఉంటుందాంటీ? ఇలాంటి కాస్ట్యూమ్ అబ్బాయిలే కదా వేసుకుంటారు. నేను అట్నే అనుకున్నాను. తర్వాత మొహం చూస్తున్నాను కాబట్టే ఇంతలా చెప్తున్నాను. అరే ఏంటండి ఇది? అమ్మాయి అయితే నేనెందుకు అలా బిహేవ్ చేస్తాను చెప్పండి. నువ్వు ఉండబ్బే. ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా నమ్ముతారా? మరి అందులో ఎవరు? ఏం బ్రతికనిది? గుళ్ళో తిట్టిన బుద్ధి రాలేదంటే నువ్వు మనిషివే కాదు. నీ పేరు తలుచుకోవడానికి అసహ్యపడుతుంటే ఎందుకు నాకెదురు పడుతున్నావు? గుమ్మం నుంచి బయటికి పొమ్మన్నా బుద్ధి లేకుండా ఎందుకు లోపలికొచ్చావు? వెరీ సింపుల్ ఆంటీ. వాణి సహాయం చేసింది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? మనకి తెలియకుండా జరిగిన బ్యాక్గ్రౌండ్ గురించి ఆంటీ. ఆర్గనైజర్ తో మాట్లాడించి వీళ్ళని ఇక్కడికి వచ్చేలా చేసింది ఆ వాణి. వాణి, ప్రీతి చెప్పేది నిజమా? మాట్లాడు వాణి, నువ్వే కదా కాల్ చేసావు. అవునమ్మా, నేనే ఫోన్ చేశాను, కానీ నవ్యమ్మ వాళ్ళు వస్తారని తెలీదు. తెలుసుకోకుండా ఎలా ఉంటావు? వచ్చేవాళ్ళెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కోవాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? చచ్చిందనుకున్న మనిషి ఈ ఇంటికొచ్చేలా చేస్తావా? ప్లీజ్ మ్యామ్, మాకిలా పెళ్ళైన విషయం అందరికీ తెలిసే చక్రి ఎక్కడికి వెళ్ళినా తనకి జాబ్ ఇవ్వట్లేదు. మా ఇల్లు గడవడానికి ఈ ఉద్యోగంలోకి చేరా. ఇక్కడికి వచ్చే వరకు ఇది మన ఇల్లని తెలియలేదు. రాహుల్, ఆవేశంలో మీ అమ్మకి ఆలోచించే గుణం నాశనం అవుతుందని చెప్పు. నవ్య కావాలని ఇంటికి రాలేదని, తను రావడంలో ఆ అమ్మాయి ప్రమేయం లేదని చెబుతోంది కదా. అయినా అర్థం చేసుకోకుండా ఇదంతా ఏదో కుట్ర కుతంత్రం అన్నట్టు ఎందుకు ఈ ఆవేశం? కూతురు విషయంలో మీ డాడీకి ఉన్నంత క్షమాగుణం, దయాహృదయం. నేను తొందరగా వెళ్ళాలి. అక్కడ నా కోసం సరసు పెద్దమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ అంటే ఇన్ని రోజులు ఇంట్రెస్ట్ లేనివాడు నేను గుడికి రమ్మంటే మీటింగ్ అని ఎందుకు చెప్పాడు? ఏదో మిస్ అయిన వాడిలా నేల మీద పడుకున్నాడేంటి? సంథింగ్ ఈస్ మిస్టీరియస్ అగైన్. హలో స్వర్ణ, ఇంకాసేపట్లో రాహుల్ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరుతున్నాడు.
తన్ని ఫాలో అవ్వు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే ప్రీతి. ఈ మీటింగ్ ఏంటో, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నేను కనిపెడతాను. రాహుల్ ఇంకా రాలేదేంటమ్మా? గుడికి రావాలని గుర్తుందో మర్చిపోయాడో? మర్చిపోరమ్మగారు, ఖచ్చితంగా వస్తారు. మా అబ్బాయి గురించి నాకన్నా నీకే బాగా తెలిసిందే. ఇద్దరూ ఎంతో నిష్టగా వ్రతం పట్టి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మరొకసారి నిరూపించుకున్నారు. దేవుడికి పూజ చేసి మీ వ్రతాన్ని పూజ చేస్తే ఇంకా ఏ సమస్య మీ దరి చేరదు. పదండి. హలో, నువ్వు చెప్పినట్టే రాహుల్ని ఫాలో అయ్యాను. ఇప్పుడే గుడికొచ్చారు. గుడికా? అంటే అక్కడికి వాణి వచ్చిందా? అవును ప్రీతి, వాణితో పాటు ఇంకో పెద్దావిడ కూడా ఉన్నారు. పెద్దావిడ అంటే ఆ పెద్దాంటి కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తోందా? ఇక్కడ సీన్ చూస్తుంటే అలానే ఉంది. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. సరే స్వర్ణ, నేను ఇక్కడికి వస్తున్నాను. వచ్చి ఇక్కడ మొత్తం బ్లాస్ట్ చేస్తావా? నో డియర్, బ్లాస్ట్ అయితే బూడిద తప్ప ఇంకేం మిగలదు. ఈ ప్రీతి ఆడే గేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. నాతో గుడికి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు కదా. అబద్ధం చెప్పడం ఎంత డేంజరో ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమవుతుంది. గెట్ రెడీ. అయ్యా, అమ్మాయి నుదుట నా బొట్టు పెట్టండి. తొమ్మిది రోజుల ఉపవాసం తర్వాత తలస్నానం చేసి ఈ చీర కట్టుకుంటే దీక్ష విరమించినట్టు అవుతుందమ్మా.